మన క్రీస్తు జ్యోతి కాలేజ్ తల్లాడ దగ్గర రెడ్డిగూడెం గ్రామంలో నిర్మించడం జరిగింది. ఇది 2000 సంవత్సరంలో ఆనాటి పీఠాధిపతులు ఖమ్మం మేత్రానులు మైపన్ పౌల్ తండ్రి గారి చేతుల మీదుగా స్థాపించడం జరిగింది. కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. ఈ ప్రాంత పేద విద్యార్థులు చదువుకొని ప్రతిభావంతులై జీవితంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలన్న ఉద్దేశంతో ఆనాటి పీఠాధిపతులు మైపన్ పౌల్ తండ్రి గారు దీన్ని 2000 సంవత్సరాలు ప్రారంభించారు. ఇప్పటికీ 25 వసంతాలు పూర్తి చేసుకుంది ఈ విద్యా సేవలో. కొన్ని వేల మంది స్టూడెంట్స్, పేద విద్యార్థులు చదువుకొని ప్రతిభావంతులై ఈనాడు జీవితంలో స్థిరపడ్డారు. దానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. గర్వంగా చెప్పటానికి మేము మంచి ఆలోచనతో సంతోషంతో ఇక్కడ మూకుడి ఉన్నాం. అయితే 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ క్రీస్తు జ్యోతి జూనియర్ కాలేజ్ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ జనవరి 10వ తారీఖున చేసుకోవటానికి నిర్ణయించాము. అదేవిధంగా ఈ యొక్క సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్కి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మరియు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వీరు వస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీ గారు మరియు ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ వైరా కాన్స్టిట్యుయెన్సీ శ్రీ మాలోత్ రామదాస్ నాయక్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సో వీరంతా 10వ తారీఖున మా మధ్యకి విచ్చేస్తూ ఉన్నారు. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారి అమూల్యమైన సందేశాలను అందిస్తూ మా కాలేజీని అభినందించడానికి, దీవించడానికి వస్తూ ఉన్నారు. దానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. మా కాలేజీ, ఈ క్రీస్తు జ్యోతి కాలేజ్ ప్రెసిడెంట్ గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ సగిలి ప్రకాష్ గారు, వారు మా ఖమ్మం మేత్రానులు, ప్రస్తుత ఖమ్మం మేత్రానులు. వారు ఈ 10వ తారీఖున ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కాలేజీ చైర్మన్ కూడా వారే. సో వారి ఆధ్వర్యంలో ఈ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. సో వీరితో పాటుగా మన కలెక్టర్ గారైనటువంటి శ్రీ ముజామిల్ ఖాన్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారితో పాటు శ్రీ కస్తాల సత్యనారాయణ గారు, ఎస్సీ వెల్ఫేర్ డిడి గారు, మరియు ఇంటర్మీడియట్ డిఐఓ సార్ అయినటువంటి శ్రీ కె రవిబాబు గారిని, మరియు మన తల్లాడ ఎంఈఓ గారు శ్రీ డి ప్రసాద్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరితో పాటుగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారైనటువంటి పి దుర్గా ప్రసాద్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారితో పాటు శ్రీ దాసరి దానియల్ గారు, వైస్ చైర్మన్ ఆఫ్ కిసాన్ కాంగ్రెస్, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ఇవి తెలియపరచడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ జూబిలీ సెలబ్రేషన్లో మీరందరూ పాల్గొని దీనిని గొప్పగా జయప్రదం చేయవలసినదిగా మనసారా కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.